ఇదొక ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ అండ్ హిస్టారికల్ ఈవెంట్. స్తోత్రం కలుగును కాక. ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఒకవేళ మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి చిన్న విషయంలో మీకు అనిపించవచ్చు. నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు పరిచర్యకు వస్తున్నటువంటి ఆటంకాలు అంతెందుకండి, మేము ఇప్పుడు మళ్ళీ సుజాత నగర్ ప్రాంతాల్లో మరొక ఆరాధన ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. ఆరాధన ప్రారంభించామో లేదో మాకు 2 పక్కల నుంచి కూడా మొన్న ఆదివారం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాము. సిఐ గారు, ఎస్ఐ గారు. ఒకవేళ మీరు అనుకుంటారు మైక్లే పెట్టేసి ఉంటారు, పాటలే కట్టి పాడి ఉంటారు, ఆరాధన చేసి ఉంటారు. మినిమం మెగాఫోన్ కూడా పెట్టట్లేదు. మినిమం కిటికీలన్నీ వేసేస్తాం. ఇంకోటి, అది మా సొంత గృహం. ఆ సొంత గృహంలో 2000 స్క్వేర్ ఫీట్ అది. సొంత ఇంట్లో ఆరాధన పెడితే ఆల్రెడీ చాలా గందరగోళాలు అయిపోతాయి. చివరికి మొన్న సిఐ గారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలిచి వాళ్ళందరికీ చీవాట్లు పెట్టి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. సొంత ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళలేరు. అద్దెళ్ళు అయితే మీరు ఖాళీ చేయించగలరు. సో అయినా కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ పాస్టర్స్ ఫెలోషిప్. Every glory belongs to Almighty God alone. Hallelujah. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి చెల్లును గాక. అదే సమయంలో ఐ అప్రిషియేట్ ఆల్ ద బోర్డ్ మెంబర్స్, ముఖ్యంగా కష్టపడినటువంటి వీళ్ళు, ప్రభాకర్ గారు, కొంతమంది పేర్లు, రాజు గారు, సింగయ్య గారు, కొంతమంది పేర్లు నాకు తెలుసు. సో మీరందరూ కూడా ఇదొక యూనిక్ విక్టోరియస్ థింగ్. హల్లెలూయా. సో సమైక్యపరచబడిన సామూహిక విజయం ఇది. స్తోత్రం కలుగును. సో బహుశా మీరు ఇది ప్రారంభించినప్పుడు సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మనకు అదృశ్య దురాత్మల లోకంలో అవి మనకు కనబడవు, కానీ చాలా చేస్తాయి. సో వాటిని ఆపగలిగిన వాడు మన ప్రభు ఒక్కడే. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చదువుకుంటున్నాం. మరి ఈ సమయంలో నేను ఒక 25-30 minutes మీకు పెద్దగా దైవజనులు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయగలను మాత్రమే. బహుశా కొత్త విషయాలు మీకు చెప్పలేకపోయినా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని భారాలు మీ హృదయంలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మరి దైవజనులు రహస్యంగా చేసిన దాన్ని మొత్తం మీద ఓపెన్ చేశారు. వాస్తవంగా నాకు తెలీదు ఈరోజు భోజనాలకి అమౌంట్ ఖర్చు పెడుతున్నారనే సంగతి. అంతేకాదు ఇది ఓపెన్ చేయటానికి కూడా ఇక్కడ అతిరథ మహారథులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నేను మీకు అందరికంటే చిన్నవాడిని, ఒక సామాన్యమైన పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తిని. దేవుని కనికరం, దేవుని కృప, దేవుడికి స్తోత్రం. పౌలు గారు అన్నాడు కదా, నేనేమై ఉన్నానో అది కేవలము ఆయన కృప. స్తోత్రం కలుగును. సరేనండి, మరి విస్తరించి మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు సహాయకరంగా ఒక మాట బైబిల్లో నుంచి మీరు చదవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం, 24వ వచనం, 25వ వచనం మనం చదువుకుందాం. తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఎదిగినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. అంటే ఆశీర్వాదాలు మనం పొందటానికి అర్హులమని దేవుడు నిర్ణయించినప్పుడు స్తోత్రం కలుగునుగా. అబ్రహాము కూడా నిర్ణయ కాలంలో ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. సో ఎదిగినప్పుడు, అంటే వాట్ ఐ మీన్ కెపాసిటీ
సామర్థ్యము. అందరూ ఒకసారి చెప్పండి. ఇది అదృశ్యమైనటువంటి సామర్థ్యం. సామర్థ్యం అంటే పలుకుబడి, లేకపోతే 6 ప్యాక్లు, కండలు, పరపతి, పొజిషన్, స్టేటస్, వీటి గురించి నేను మాట్లాడట్లా. మన జీవితంలో దేవుడు ఏదైనా ఇవ్వాలని ఆశపడినప్పుడు దానికి తగినటువంటి వయసు వచ్చిందా లేదా, దానికి తగినటువంటి సామర్థ్యం వచ్చిందా లేదా, దానికి తగినటువంటి సహనం వచ్చిందా లేదా, దానికి తగినటువంటి తగ్గించుకునే స్థితి వచ్చిందా లేదా, దానికి తగినటువంటి సమర్థించగలిగిన శక్తి వచ్చిందా లేదా దేవుడు చూస్తాడు. షార్ట్ టెంపర్ ఉందనుకోండి, దేవుడు మనకు అంత తొందరగా ఇవ్వడు. గర్వం ఉందనుకోండి, దేవుడు మనకు అంత తొందరగా ఇవ్వడు. లేక మన జీవితంలో గొప్పలు చెప్పుకునే స్థితి ఉందనుకోండి, దేవుడు మనకు అంత త్వరగా ఇవ్వడు. మన సామర్థ్యం మీద, మన బలం మీద ఆధారపడినంత కాలం దేవుడు ఇవ్వడు. మోషే వాస్తవంగా ప్రజల భారాలను చూశాడు, వెళ్ళి కొట్టి చంపేశాడు, ఒకడిని ఇసుకలో కప్పెట్టేశాడు. రెండో రోజు తెలిసిపోయింది, రాజుగారు చంపుదామని చూశాడు, మోషే పారిపోయాడు. మీకు అందరికీ తెలుసు పరిస్థితి ఏంటి అంటే, మోషే తన ప్రజల్ని రక్షించటానికే నా జీవితంలో దేవుని చిత్తం అనే విషయం ఎరిగి ఉండి కూడా ఎడిషనల్ 40 years, దీనికి నేను ఎలా చెబితే బాగుంటుందేమో, ఎడిషనల్ 40 long years కనిపెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే తన బలం మీద ఆధారపడ్డాడు, తన శక్తి మీద ఆధారపడ్డాడు. అందుకే 80 సంవత్సరాల వృద్ధుడిని తెచ్చి, నువ్వు వెళ్ళయ్యా, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు దేవుడు. సాధారణంగా దేవుడు ఇప్పుడు ఇస్తే బాగుండుగా అనిపిస్తుంది చాలా సందర్భాల్లో, కానీ దేవుడు ఇచ్చే సమయాలు, కాలాలు చాలా విచిత్రంగా ఉంటాయి. స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను లేవలేకపోతున్నాను కదా, నేను ఇప్పుడు మంచం నుంచి లేచి వచ్చాను, లేవలేకపోతున్నాను కదా, నిలబడలేకపోతున్నాను కదా, ఒకవేళ దేవుడు విశ్రాంతి ఇవ్వడానికి ఏమో అనిపిస్తుంది. కానీ వాస్తవంగా మోషే బలహీనుడైనప్పుడే తన బలాన్ని మోషేలో నింపటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మోషే ఎర్ర సముద్రాన్ని దాటటం, 40 లక్షల మంది 30 లక్షల మందిని దాటించటం పెద్ద ఏముందండి. రాత్రికి ఏదో ఆ గాలి వచ్చింది, ఆరిపోయింది ఎర్ర సముద్రం అంతా, తెల్లవారేసరికల్లా వీళ్ళు దాటేశారు అంటాం మనం. వాస్తవంగా రాజుగారి వివాహంలో నుండి, రాజుగారి కుమార్తె వివాహంలో అనుకుంటా చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. మీరు కూడా చాలామంది వచ్చారు. మీరు గమనిస్తే ఎర్ర సముద్రం ఎంతో లోతు ఉంటుంది, మధ్యలో అగ్ని పర్వతాలు ఉంటాయి, మధ్యలో పర్వతాలు ఉంటాయి, మధ్యలో అసలు రాళ్ళు ఉంటాయి. అదే తారు రోడ్డు ఏం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు 30 లక్షల మంది నడవటం నాకు గొప్ప అనిపించదు, కానీ 80 సంవత్సరాల వృద్ధుడైనటువంటి మోషే కర్ర పట్టుకొని ఆ గోతుల్లోకి, గొప్పుల్లోకి ఎక్కడం, పర్వతాలు ఎక్కడం, దిగడం ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఆలోచించండి, 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల వరకు మోషే ఒక కర్రతో సీనాయి పర్వతాన్ని ఎక్కి దిగుతా ఉన్నాడు. సీనాయి పర్వతాన్ని ఎన్నిసార్లు ఎక్కాడు. మళ్ళీ ఒకవేళ బాగా ఫుడ్ కొట్టి బలవర్ధకమైన ఆహార పదార్థాలు తిన్నాడు అంటారేమో. 40 సార్లు 40 రోజులు రాత్రి పగళ్ళు మంచినీళ్ళు కూడా తాగల. అట్ ద ఏజ్ ఆఫ్ 80 దేవుడు తన కార్యాలు బయలుపరపను అనుగ్రహించినప్పుడు, చెప్పండి ఎవరి విషయంలో? పౌలు గారు అండి. పౌలు గారు అంటాడు, నా ద్వారా దేవుడు తన కార్యాలు బయలుపరచటానికి అనుగ్రహించినప్పుడు ఆయన నన్ను నమ్మాడు అనే మాట చెప్తాడు. స్తోత్రం కలుగును. సో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ చక్కని సమాజ మందిరం, దేవుడు నమ్మినప్పుడు, మన ఎదుగుదలని ఆయన చూసినప్పుడు, సర్టిఫై చేసినప్పుడు దేవుడి సమాజ మందిరాన్ని ఇచ్చాడు. సో అందుకొరకు
ప్రభు మహిమ పొందును గాక. మొట్టమొదటిగా దేవుణ్ణి మనందరం స్తుతించుదుము గాక. ప్రతిదినం ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రత్యక్ష గుడారాలు గనుక ఏమండి, ప్రతి సమాజంలో ఉండగలిగితే ఆ ప్రత్యక్ష గుడారం మీద మేఘం ప్రజలందరూ చూస్తారు. ఆ ప్రత్యక్ష గుడారం మీద ఉన్న అగ్ని ఉన్న ప్రభువుని ప్రజలందరూ చూస్తారు. ఏమంటే సమాజం అంటే మీకు అందరికీ తెలుసు, నాట్ ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ, మనల్ని చూసేది సర్వ సమాజము. అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఏమంటే అన్ని రకాల జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, రంగు భేదం లేకుండా స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఇంతమంది ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు మేము పైకి వస్తుంటే నేను ఆలోచిస్తున్నాను, అరే బాబు ఎంత పైన కట్టారేంటి అని. మీరు ఇప్పుడు ఈ పైన ఒక మేఘస్తంభం కానీ అగ్ని స్తంభం కానీ ఉంటే ఎంతమందికి కనపడుతుందో తెలుసండి? అది ఎంటైర్ విశాఖపట్నం. స్తోత్రం కలుగును కాక. మొత్తం మొత్తం అంతా కనిపిస్తుంది అంతే. అంటే ఇక్కడ దేవుడు ఏదో చేయబోతున్నాడు. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ్ళతో చూడకండి. ఈ కళ్ళతో చూస్తే ఇది ఒక బిల్డింగ్ మాత్రమే. ఈ కళ్ళతో చూడకండి, ఇది కేవలం కొండ మాత్రమే. ఒక్కసారి మీరు చూడండి, ఆ పర్వతము కాలుచుండెను అని సీనాయి పర్వతం గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడేది. దేవుడికి స్తోత్రం కలుగును. సరే, చివరిగా లేక కొంచెం తరతరగా కొన్ని మాటలు మనం చూద్దాం. వారు ఎదిగినప్పుడు యెహోవా అతనిని బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. తర్వాత మరియు యెహోవా ఆత్మ, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాం. ఓకేనండి. 25వ వచనం, జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాడు. చప్పట్లు కొట్టేస్తారా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింగయ్య గారు కవర్ చేసేస్తున్నారు మొత్తం. అందరు చప్పట్లు కొట్టట్లేదు, కొంతమంది చప్పట్లు కొట్టట్లేదు. అందరు కొట్టండి ఒకసారి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్ అండి. గమనించండి, ఇక్కడ 3 పేర్లు మీకు అందరికీ తెలుసు. జొర్యా, రెండోది ఎష్తాయేల్, మూడోది మహనేదాను. ఈ 3 పేర్లు క్రైస్తవ ప్రపంచానికి బాగా చిరపరిచితమైన. జాగ్రత్తగా చూడండి. జొర్యా అనే పేరుకు అర్థం ఏంటి అంటే తెగులు అని అర్థం, డిసీజ్. జొర్యా అనే పేరుకు తెగులు అని అర్థం. ఇప్పుడు ఇక రెండో పేరు ఏంటి అంటే ఎష్తాయేలు. ఎష్తాయోలు కదండి. ఎస్ 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 ఎష్తాయోలు. ఎష్తాయోలు అనే మాటకు అర్థం ఏంటి అంటే రిక్వెస్ట్, మనవి. చెప్పండి, అందరు చెప్పండి. జొర్యా అంటే తెగులు. ఈ రెండిటికి మధ్యలో ఉన్నదే మహనేదాను. తెగులుకి మనవికి మధ్యలో ఉన్న స్థలమే మహనేదాను. అసలు మహనేదాను అంటే ఏంటి అంటే, దాను అంటే మీకు అందరికీ తెలుసు, 12 గోత్రాల్లో ఒక గోత్రం దాను గోత్రం. మహనేదాను అనే మాటకు అర్థం ఏంటి అంటే దానీయుల దండుపేట. దండుపేట అంటే మీకు ఇలా చెబితే బాగా అర్థమవుతుంది. దండు ఉండే స్థలం. దండు అంటే బెటాలియన్, రైట్ అండి. సైన్యం ఉండే స్థలం. సైన్యం ఉండే స్థలం. సైన్యం ఉండే స్థలం. ఈ స్థలంలో ఒక విచిత్రమైన అంశం, దేవుని యొక్క ఆత్మ శాంసన్ని రేపటం మొదలు పెట్టిందంట. స్తోత్రం కలుగునుగా. రేపటం అంటే అర్థం ఏంటి అంటే మన తెలుగు అచ్చు తెలుగు భాషలో రెచ్చగొట్టడం అంటారు, చూసారా? దానియేలు దండుపేట సైనిక శిక్షణ శిబిరం అనే మాటతో మనం తెలుగు చెప్పవచ్చు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాల్లో దాను గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్న సంవత్సరాలవి. ఆ సంవత్సరాల కాలంలో దేవుడు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ప్లేస్లో ఏం జరగాలి అని దేవుడు కోరుకున్నాడు అంటే రాత్రి పగలు తేడా లేకుండా సైనికుల
శిక్షణ కార్యక్రమం జరగాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి సోల్జర్స్ తయారయ్యే ఒక స్థలమే మహనేదాను. అక్కడే ఎందుకంటే కోరుకున్నాడు. దానికి సీక్రెట్ కూడా అక్కడే ఉంది. ఏంటి అంటే, ఒక పక్క తెగులు ఉంది, తెగులు నాశనం చేసుకుంటూ వచ్చేది. మరో పక్క ప్రార్థనా పరులైన స్పిరిట్ ఆఫ్ యూనిటీ దైవజనులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా పరులు ఉన్నారు, మనవి చేసేవాళ్ళు ఉన్నారు, రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, విజ్ఞాపనలు చేస్తూ యాచనలు చేస్తూ ఎవరిని ప్రభు సన్నిధిలో మనవి చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మానవులు ఆకాశమునకు ఎక్కి వెళ్తూ ఉన్నాయి, ప్రార్థనలు ఎక్కి వెళ్తూ ఉన్నాయి, స్తుతులు ఎక్కి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి దిగి వచ్చే ఒక స్థలం సిద్ధపరచబడుతున్న మనుషులు ఉన్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, దేవుడు డైరెక్ట్గా జొర్రియాలో ఉండి తెగులును నాశనం చేయలేడా? ఆయన ఆత్మ మహనేదానికి ఎందుకు దిగొస్తుంది? ఆయన డైరెక్ట్గా మాట చెప్తే ప్రపంచం అంతా రక్షణ పొందదండి. ఆయన మాట చెప్తే అద్భుతాలు జరగవండి, సూచక్రియలు జరగవండి. దేవుడు ఎప్పుడు కూడా, నేను సేవకు వచ్చినటువంటి ఆ మొట్టమొదటి రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. డిసెంబర్ 31 అర్ధరాత్రి. ఆ రోజున అందరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు ఒక స్వరం వినబడుతుంది, ఇటు చూడు. ఎవరో మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను. అందరం ఏడుస్తున్నాం. నేను అప్పటికి ఉద్యోగం చేస్తున్నాను. అరాకొర వచ్చే జీతం, డబ్బులు బాగానే వస్తున్నాయి, కానీ ఏం మిగిలే పరిస్థితి కనపట్ల. పరిస్థితులు తారుమారు అయిపోయే పరిస్థితుల్లో మేమున్నాం. అలాంటి దినాల్లో అవమానం, నింద, ఏమండి భయంకరమైన పరిస్థితుల గుండా ఆ బాకాలోయలో పడి వెళ్తున్నటువంటి రోజులు. ఇటు చూడు అంటే మళ్ళీ రెండోసారి వినబడింది. ప్రార్థిస్తూనే నాకు అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థిస్తూనే కళ్ళు మూసుకొని మనోనేత్రాలతో చూడడం మొదలుపెట్టాను. నాకు ఎదురుకుండా కనపడుతుంది ఒక ఎద్దు, ఒకటే ఎద్దు, దాని మెడ మీద ఒక కాడి, చాలా విశాలమైనటువంటి ఆ పొలం కనపడుతుంది. నేను అడుగుతున్నాను, అదేంటండి ఒకటే ఎద్దు కనపడుతుంది, ఒకటే ఆ ఎద్దు మెడంతా కూడా బ్లడ్ వచ్చేస్తుంది, చాలా బలంగా ఎద్దు లాగుతుంది, రక్తం పడిపోతుంది, పొలం అంతా కూడా ఒక ఎద్దు ఎట్లా దున్నగలదు? వెంటనే మళ్ళీ నాకు వినపడుతుంది, అందుకే నువ్వు రా, నేను నిన్ను పిలుస్తున్నాను. దేవుడికి స్తోత్రం. నేను మళ్ళీ యథాప్రకారం నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్న మాటే, అప్పటికి 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వాదులాడుతున్నాను. నేను ఈ సేవ చేయలేను. దైవజనుల కుటుంబాలు నేను చూస్తున్నాను. ఎవరి పిల్లల విషయాలు త్యాగం చేయాలి, కుటుంబాలు త్యాగం చేయాలి. అంతేకాదు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడాలి. నా వల్ల కాదు. నేను ఉద్యోగం చేసుకుంటా, కొంతమందిని సపోర్ట్ చేస్తా, నేను సేవ చేస్తాను. నా వితండవాదం. అందుకే దేవుడు నా ఆరోగ్యం లెక్క చేయలేదు. నేను ఆరోగ్యం పాడైపోయింది. ఇంచుమించు 12 లక్షల అప్పుల్లో పడిపోయాను. ఏమంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభు మళ్ళీ నన్ను పిలుస్తున్నాడు, నువ్వు వచ్చి నా కాడిమై. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి, నేను ఇంకా ముందుకేస్తుంటే ఆయన ఒక్కటే మాట చెప్పాడు, ఇది నువ్వు ఎత్తుకుంటే రెండో పక్క నీకు శ్రమ వచ్చినప్పుడు నీ ముందుకొచ్చి నేను నిలబడతాను. ప్రజల్ని నువ్వు కనపరుస్తున్నప్పుడు, ప్రజల్ని నూరేగిస్తున్నప్పుడు నేను నీ వెనక్కి నిలబడతాను. నా గుండెలు పగిలిపోయాయండి. నాకు శ్రమ వస్తానంట, నా ముందు నిలబడతాడంట. ఆయన నా దెబ్బలు భరిస్తాడు, ఆయన నా అవమానం భరిస్తాడు, ఆయన నా సిగ్గును తన మీద వేసుకుంటాడు, ఆయన నా నిందలు తన మీద వేసుకుంటాడు. అదే ప్రజలు అబ్బా స్పర్జన్ గారు అని అంటుంటేనంట నన్ను ముందుకు తోస్తాడంట, ఆయన నా వెనక్కి వెళ్తాడంట. ఆ రోజు రాత్రి నా జీవితాన్ని సంపూర్ణంగా నా ప్రభువుకి ఇచ్చాను. దేవుడికి స్తుతులు కలుగునుగా. నాకు అర్థమైంది, ప్రభువా నువ్వు ఇవన్నీ చేసేయచ్చు కదా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను డైరెక్ట్గా చేయను, నీ కళ్ళ ద్వారా నేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ చేతుల ద్వారా ప్రపంచాన్ని తాకాలనుకుంటున్నాను. రైన్హార్డ్ బాంకే గారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన అది. అందుకే ఈ రోజున ఆఫ్రికా ఖండం అంతా కూడా ఆయన రెడ్డింగ్ తోటి ఇలా సున్నా చుట్టుకొని వెళ్ళాడు. నేను వస్తున్నాను సాతానా, ఆఫ్రికా ఖండానికి వస్తున్నాను. ఎరుపులతో చుట్టుకొని వెళ్ళాడు. కారణం ఏంటి అంటే ఆయన చెప్పాడు, క్రీస్తు రక్తము కిందకి ఆఫ్రికా ఖండాన్ని నేను తీసుకొస్తున్నాను. ఈరోజు నా ప్రియమైన దైవజనులు, నువ్వు నేను లేకుండా, మనం లేకుండా దేవుడు మన కార్యాలు, దేవుడు తన కార్యాలు చెయ్యడు. ఆమె చెప్పుకోండి, ఆమె చెప్పుకోండి. ప్రభువుకు మనం కావాలి. ప్రభు మనల్ని ఎన్నుకుంటున్నాడు. ప్రభు మనల్ని సంపూర్ణులుగా చెయ్యటానికి ఎంతైనా వెనకొడతాడు, ఎంతైనా నలగొడతాడు. ఎవడు ఎంతైనా కిందకి వెళ్ళే స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. అక్కడి నుంచి పైకి లేవనెత్తడం మొదలు పెడతాడు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు నేను చేస్తే దేవునికి మహిమ రాదు. మన బలహీన సమయాల్లో మోసేలాగా ప్రభు కొరకు నిలబడగలిగితే దేవుడు తన శక్తిని మనలో నింపే దేవుడై ఉన్నాడు. సంవత్సరం జీవితంలో మనం చూస్తాం, ఒక పక్క జొరియా, ఇంకో పక్క మనవి, మధ్యలో దండు. కాబట్టి ప్రతిరోజు తెల్లారు లేస్తే ఏం వినబడి ఉంటుంది? నేను ఇలాగ అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నాను తెలుసండి, తెల్లారు లేచేటప్పటికి అక్కడ వినబడే కేకలు ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, బాక్సింగ్ చేసేటప్పుడు కొడతా ఉంటారు కదా, కొట్టు, చంపు, అవి ఆ శబ్దాలు తప్ప ఇంకో శబ్దాలు అక్కడ వినబడవు. కొట్టు, చంపు, విరగొట్టు, అంతే. చంపే మహనీయుల మహనేదాను దండుపేటలో తెల్లవారి లేస్తే సంసోను చిన్నప్పటి నుంచి తన చెవుల్లో వినబడేది ఏంటో తెలుసా? శత్రువుల్ని చంపు, శత్రువుల్ని కొట్టు, అందుకే నీ కండలు పెంచుతున్నావు. స్తోత్రం కలుగునుగా. నాకు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు సాతానుడు మన సమాజాల్ని, మన చుట్టూ ఉండే ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాడు. భయంకరమైన ఇనుప సంఖ్యలు, ఇత్తడి తలుపుల మధ్యలో సాతానుడు ప్రజల్ని బంధించి వేస్తున్నప్పుడు మన చెవులలో గింగురుమను గాక. ఏం గింగురుమనో తెలుసా? నువ్వు నేను యుద్ధం చేయాల్సింది మన ఎదురుగుండా కనబడే సమాజం మీద కాదండి. సమాజం వెనుక అదృశ్యంగా ఉండి సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న సాతానుండి దేవుడికి స్తోత్రం. కానీ సమాజంలో మనకి శత్రువులు లేరు, మనుషుల్లో మనకి శత్రువులు లేరు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎందుకంటే నీలో నేనున్నాను, వాళ్ళల్లో కూడా నా ఆత్మ ఉంది. దేవుడికి స్తోత్రం. ఈరోజున వింటారా, ఈ సమాజ మందిరం లేక ఈ దానియుల దండుపేట ఒక ప్రవక్తల శిష్యుల పాఠశాలగా ఉండును గాక. అయ్యా ప్రభాకర్ గారు, రాజు గారు, పెద్దలందరూ వింటున్నారండి. ఇది ప్రవక్తల శిష్యుల పాఠశాల. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. డిసైపుల్స్ ఫెలోషిప్, శిష్యులు తయారయ్యే స్థలం. ఇక్కడ వినబడాలి దేవుని యొక్క వాక్యము, ఇక్కడ వినబడాలి. ఇక్కడ నేను అనుకుంటున్నాను ఇదొక చక్కని శిక్షణ సంస్థ. స్తోత్రం కలుగును గాక. కాబట్టి తెల్లవారుజామున యుద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఆయా స్థలాల్లో ఆయా సమయాల్లో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇదొక ప్రవక్తల శిష్యుల ప్రార్థనా పాఠశాలగా ఉండునుగాక. దైవజనులుగా మనం తయారవ్వాలి. అంతేకాదు నిరంతరంగా మన బిడ్డలకి ఉపయోగకరంగా ఉండాలి, మన తర్వాత తరాలకు ఉపయోగకరంగా ఉండాలి. నేను మాట ఎందుకు చెబుతున్నానో చివరిలో చెబుతాను. నేను ఏమన్నానండి, మన తర్వాత తరాలకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్పాను లాస్ట్లో చెబుతాను. నేను మర్చిపోతే నాకు జ్ఞాపకం చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 వచ్చిన వారైనా ఒక్కళ్ళు చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగములను స్వస్థపరచుచు
గలిలయ యందంతటా 24 కూడా చదవండి అయ్యగారు. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యపట్టిన వాళ్ళని, చాంద్ర రోగుల్ని, పక్షవాయువు కలిగిన వాళ్ళని ఆయన దగ్గర తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. గలిలయ, దెక్కపొలి, యెరూషలేము, యూదాయను ప్రదేశము నుండి, యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి సమాజ మందిరములలో బోధించచ్చు. ఇంగ్లీష్లో కమ్యూనిటీ హాల్ అని పిలుచుకునే మనం తెలుగులో సమాజ మందిరము అని పిలుస్తున్నాం. వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద కమ్యూనిటీ హాల్? అసలు ఈ కమ్యూనిటీ హాల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా చెప్పాలంటే మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్తే మీకు అర్థమైపోద్ది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో దేవుడు మోషేతో పాటుగా 70 మంది పెద్దల్ని అభిషేకించాడు ఒక స్థలంలో. జ్ఞాపకం వచ్చిందా మీకు? అది సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. మీరు నోట్ చేసుకునే అవసరం కూడా లేదు, మీకు జ్ఞాపకం ఉంటుంది. 70 మందిని ఆ అభిషేకించడానికి కారణం ఏంటి అంటే, మోషేతో పాటుగా ఒక పాలు భాగము, ఒక షేర్ 1% మోషేతో పాటు మిగిలిన వాళ్ళ మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా ఆ స్థలం దేవుడు సెపరేట్ చేయడానికి కారణం ఏంటి అంటే, అనేక లక్షల మందిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును కాక. దేవుడు చాలాసార్లు మనం ఇక్కడే పొరపాటు చేస్తున్నామేమో అనిపిస్తుంది. మీ సంఘం ఎంతండి అంటే 20 మంది, మీ సంఘం ఎంతండి 200 మంది, మీ సంఘం ఎంతండి బాగా అయితే 2000 మంది. మీరేం చెబుతారు నాకు తెలియదు, కానీ మన లూథరన్ చర్చెస్ వ్యవస్థాపకుడైన జాన్ వెస్లీ గారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంగ్లాండ్లో ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అన్నాడు ఆయన. ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. అంటే ప్రపంచమే నా సేవా స్థలం. చెప్పండి ఏంటన్నమాట? ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది మన మాట ఉండునుగా. స్తోత్రం కలుగునుగా. ఏమంటే నపుంసకుడు సువార్త ప్రకటించడానికి ఫిలిప్పుని అడవిలో పరిగెట్టమన్నాడు. మనల్ని ఎప్పుడు పరిగెట్టమంటాడో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫిలిప్ గారు అప్పుడే భోజనం చేసి కూర్చున్నాడు అనుకోండి, కాబట్టి కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేవో కూడా తెలియదు, మంచి డ్రెస్ వేసుకున్నాడో లేదో కూడా తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నాడు, అది అరణ్య మార్గంలో అతన్ని ఐథియోపియుడైన నపుంసకుడిని కలుసుకో అన్నాడు. మనల్ని ఎప్పుడు, ఎక్కడికి, ఎలా, ఎందుకు పంపిస్తాడో ప్రభుకి తెలుసు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. నిరీక్షణ నేత్రాలతో మనం వేచి ఉందుము గాక. ఇక్కడ మీరు గమనిస్తే 70 మందిని దేవుడు ఏర్పాటు చేయడానికి కారణం, దానికి ఆ తర్వాత రోజుల్లో వచ్చిన పేరేంటి అంటే సున్నగోగు అని పిలిచారు. చెప్పండి, మాట చెప్పండి. మీకు అందరికీ తెలుసు. ఆ తరువాత యేసు ప్రభు కాలంలో కూడా మనం చూస్తాం సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభలో నంబర్ ఎంతో తెలుసా అండి? 71. 71 మంది. అంటే ప్రధాన యాజకుడు దానికి పర్యవేక్షించేవాడు 70 మందిని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. కారణం ఏంటి అంటే, పాత నిబంధన నుంచి ప్రారంభించబడిన సమాజ మందిరము. ఈ మాట మీకు అర్థమైతే, సమాజాలు బాగుపడాలి అంటే ప్రకటించబడుట. ప్రార్థనా పరులైన నా ప్రియమైన ఘనమైన దైవజనులారా, అందుకే సమయమందు మీ ఒంట్లో బాగున్నప్పుడు, బాగాలేనప్పుడు కూడా, లేవగలిగినప్పుడు కలుగునుగా. మనకైతే ఫస్ట్ ఎయిడ్లు, తర్వాత స్పిరిట్ ఆఫ్ యూనిటీ అందరూ వచ్చి నన్ను చూసారా, ఇంకా కొంతమంది రాలేదా, వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో చప్పుడే బయటకు వెళ్దాం. నేను నేపాలేసేస్తాం. సంఘాలు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అట్లే ఉన్నాయి. సరే, పక్కన పెట్టు.
ఈ రోజున వినండి, సువార్త ఒక్కటే సమాజాన్ని బాగు చేయగలిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు సువార్తతో ప్రారంభించిన వాడు, సమాజ మందిరంలో సువార్తతో ప్రారంభించిన వాడు సువార్తతో ఆగిపోలేదు. సువార్త ఒక్కటే కాదు, రెండోది అక్కడి నుంచి. సో మీరు సైన్స్లో గాజు పట్టకము అనేది మీరు చూసి ఉంటారు, చదువుకొని ఉంటారు, వినే ఉంటారు. గాజు పట్టకం త్రిభుజాకారంలో ఉంటుంది కదా, అందులో ఒక కాంతి కిరణం కనుక ఇలా ప్రవేశించింది అనుకోండి, ఇలా మనం ఒక రే తీసుకొచ్చి దాంట్లోంచి పంపిస్తే యువతల నుంచి వెళ్ళేటప్పటికి 7 కిరణాలుగా విభజించబడుతుంది. దాన్ని మీకు అందరికీ తెలుసు, విబ్జిఆర్ అంటాం, ఇంద్రధనుస్సు అలాగే కనిపెట్టడం, స్పెక్ట్రమ్ అంటాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ మాస్టర్ గారు. కాబట్టి స్పెక్ట్రమ్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అనిపిస్తుంది, ఈ సమాజ మందిరం ఆ ప్రభు దగ్గర నుంచి, ఆ నీతి సూర్యుడైన ప్రభు దగ్గర నుంచి వచ్చే కిరణాలు దీని మీద పడడం ద్వారా ఎన్ని రిఫ్లెక్ట్ అయిపోవాలో ఆమె చెప్తారు. యేసయ్య చేసిన పరిచర్య అదే. ఆ పరిచర్య ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఆయన వాక్యాన్ని గూర్చిన, రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించారు. తర్వాత ప్రజల్లో ఉండే ప్రతి వ్యాధి అండర్లైన్ చేసుకోండి. ప్రతి వ్యాధి మనమేమంటాం? విశ్వాసం ఉంటేనే మీకు స్వస్థత వస్తుంది అంటాం. ఒక స్వస్థత రాలేదనుకోండి, సింపుల్గా ఏం తెలిసి పడేస్తాం? నీకు విశ్వాసం లేదు, నమ్మటం నీ వల్ల అయితే. ఏమంటే యేసయ్య మనకంటే తెలివైనడు, జ్ఞానవంతుడు. కానీ ఇలాంటి తెలివితేటలు ఆయన ఉపయోగించాల. ఆయన శక్తిని పొందటానికి తన ప్రతి విషయాన్ని, సమయాన్ని ఆయన కేటాయించాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ప్రతి వ్యాధి స్వస్థపరిచాడు. ఇక తర్వాత అంతా మీకు తెలుసు, రోగాల్ని స్వస్థపరిచాడు. అక్కడ ఆగలేదంట. అక్కడ ఒక మాట మీరు చూస్తారు, సంచరించాను. ఆ మాట చెప్పండి ఒకసారి చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభించాడు? సమాజ మందిరం. ఆ మాట చెప్పండి. సమాజ మందిరం, కమ్యూనిటీ హాల్. ఎక్కడ ప్రారంభించాడు? కమ్యూనిటీ హాల్. కమ్యూనిటీ హాల్లో ప్రారంభించబడిన సువార్త ఇక్కడ ఆగిపోకుండును గాక. దిస్ ఇస్ నాట్ స్టాపింగ్ ప్లేస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ఓన్లీ ద స్టార్టింగ్ ప్లేస్. స్తోత్రం కలుగును. ప్రభులాగా సంచరించదుము గాక. ఇక తర్వాత మీరు చూస్తే ఇక్కడ సిరియా దగ్గరికి, కిలికియా దగ్గరికి, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోధా ప్రదేశం అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు బోధించినటువంటి సువార్తను ఈ కమ్యూనిటీ హాల్లో ప్రకటించదుము గాక. ఇక్కడ ఈ రోజున ప్రారంభోత్సవం మాత్రమే కాదు, ఇక నుంచి ఒక స్పెషల్ రెల్మ్, దేవుడికి స్తోత్రం, ఒక ప్రత్యేకమైన స్థాయిలో మీ అందరి గుండా సువార్త ప్రకటించబడును గాక. ఈ రోజున అలాంటి బలమైన ఆత్మతో నింపబడుదుము గాక. దిస్ ఇస్ నెంబర్ 2. ఇందాక మనం చదివాం, ప్రవక్తల శిష్యుల పాఠశాల. దిస్ ఇస్ నెంబర్ 2. తర్వాత యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 18వ అధ్యాయం కదా, 20వ వచనం. అయ్యా నాకు ఇచ్చిన టైం ఇంకా 4 నిమిషాలు ఉంది, ముగించేస్తున్నాను. టైం అయిపోయింది. చూడండి 20వ వచనం ఎంత స్పష్టంగా చెప్పాడో. యేసు ప్రభు అంటున్నారు, నేను బాహాటంగా లోకము ఎదుట మాట్లాడాను, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములో, దేవాలయములోను ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అట్ ద సేమ్ టైం ఐక్యతను పాడు చేసే సున్నితమైన భావాలు, ఐక్యతను పాడు చేసే సాతాను తంత్రాలు లోపలికి చొరబడకుండాను గాక. నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే సైతానుడు బయట ఒకవేళ వాడి శిష్యుడు ఎవడని, గురువు మన వాళ్ళు ఏంటి వీళ్ళు మరి ఆగట్లేదు, ఇక్కడ రోజు రోజుకి మెల్లమెల్లగా కొండ ఎక్కేస్తున్నారు, ఎక్కడికి ఎక్కేస్తారో తెలీదు, ఎవడు ఎంత కొండదో వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. వాడే ఉంటాడు తెలుసా, కంగారు పడుకుని చూస్తూ అంటుంటాడు. ఎందుకంటే వాడికి ఆదాము బ్రెయిన్ దగ్గర నుంచి
ఆదాము బ్రెయిన్ దగ్గర నుంచి వాళ్ళ ల్యాబొరేటరీలో సోకాల్డ్ మహా మేధావులందరి బుర్రలు వాడి ద్రావకాల్లో కెమికల్స్ వేసి వాడు బహుశా టెస్టులు చేసాడు. నోవహు ఎక్కడ పడిపోతాడు, దావీదు ఎక్కడ పడిపోతాడు, ఏమండి వాళ్ళు ఎవరో జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డాయంట. ఏక మనసు గలవారై ఉండుడి అంటాడు వాళ్ళిద్దరిని, యువోదియ సొంటుకే. కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఇక్కడ ఏం కలిగి ఉండండి, మీరు ఏక మనస్సు కలిగి ఉండడని వారిని బ్రతిమాలుకుంటున్నాను అంటే వాడి సాతాను తంత్రాలు ఏంటో తెలుసండి. ఆ తండ్రి చెప్తాడు కదా, పుల్లలన్నీ పట్టుకొచ్చి ఎరగండరా అంటే వాళ్ళు విరవలేరు, కానీ కట్టిపోయినరా అంటే వేరావేశంతో ఎరగొట్టేశారండి ఒకటి. గుర్తొచ్చిందా మీకు అందరికీ? ఏమంటే సాతానుడి యొక్క తంత్రాలు మనం ఎర్రగని వాళ్ళం కాదు. పౌలు గారు చెప్తా ఉన్నాడు, దేవుడికి మహిమ కలుగును కాదు. అది తెలియాలి అంటే దేవుని వాక్యముతో మనం నింపబడి ఉందుము కాక. ఖచ్చితంగా ఇది కూడుకునే స్థలాలు అయి ఉండాలి. ఎందుకంటే ముగ్గురు మాట్లాడుకుంటారు, ఇద్దరు అక్కడ ఉండరు. మళ్ళీ ఎవరో వచ్చారు మొదలెట్టినా ఉంటారు కదండి సామెతేదో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ఈ లోపల ఏమైపోద్దాం, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, వీళ్ళిద్దరు వెళ్ళిపోయి మొత్తం కాల్చేస్తారు. అరే మనకి తెలవకుండా వాళ్ళు ముగ్గురు కలిసేస్తున్నారా, ఇది అయిపోతుంది అది అయిపోతుంది. ఇది ఎవరి పని చెప్పండి? అందుకే కూడుకునే స్థలం ఇది. ఆమె చెప్పండి. పాత నిబంధనలో కూడా బాక్లానాదం మీకు ఎప్పుడు వినబడుతుందో అప్పుడు అందరూ వచ్చేసేయండి. ఎందుకంటే మనం గోడ మీద చాలా స్థలాల్లో పనిచేస్తున్నాం. నెహెమ్యా దినాల్లో ఏమండి వెండి బోర్లు చేయించి పెట్టుకో అన్నాడు. ఏమంటే మోషేతో దేవుడు ఎందుకన్నాడో తెలుసా? అది ఊదినప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చేయాలి, ఒక దగ్గరికి వచ్చేయాలి. అంతే. కలుద్దాం అంటే కలుద్దాం. మనకు కొన్ని వాల్యూస్ ఉండాలండి. ఏమంటే మనకు కొన్ని విలువలు కలిగిన వారుగా ఉందము గాక. కాబట్టి ఈరోజు ప్రభువుని అడగండి, ప్రభా నాకు అవకాశం ఉండేలా చేయండి. 30వ తారీఖు ఎప్పుడో పెట్టారంటే అర్థం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఏ కార్యక్రమము పట్టకూడదండి. ఒకళ్ళు ఎవరైనా చనిపోయారు, పాపం ఇందాక ఎవరో చనిపోయారంట, అలాంటివి మనం ఆపలేము. కానీ శాయశక్తుల నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా శక్తి లోపం లేకుండా నా ప్రేమ దయగా దేవుని నామంలో ఈరోజు బ్రతిమాలుతూ ఉన్నాను. మనం కలిసి కట్టుగా ప్రపంచాన్ని ప్రభు కొరకు చేయించుదము కాక. నిజంగా నన్ను ఇంత ప్రేమించే స్పిరిట్ ఆఫ్ యూనిటీ దైవజనులందరికీ నేను ఒక పక్షంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా కోసం కన్యలతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. మీరు గమనించండి, ఈ రోజున మొట్టమొదటిది ప్రవక్తల శిష్యుల పాఠశాల, ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయండి చక్కగా. కాబట్టి బైబిల్ క్లాసులు ప్రారంభించండి. మొదటి స్టూడెంట్ ఎవరో కాదు, మన పిల్లలే ఇక్కడ ఉండాలి. స్తోత్రం కలుగును కాక. వాక్య పారాయణం జరుగుతూ ఉంటారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం అది కూడా చదివేసేయండి, ముగించేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము. సమాజ మందిరాలని ఆ రోజుల్లో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నారు. 18వ అధ్యాయము. నాన్న ఒక్క నిమిషం, నాన్న అమ్మ ఒక్క నిమిషం రా. 18వ అధ్యాయము. ఓకే 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 ఒక్క నిమిషం 25 అండి, 24 అండి, అలెగ్జాంద్రియా వాడు 26 చదివేశాడు. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము పరిపూర్ణము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. అయ్యా చాలండి, వదనాలు. అకుల ప్రిస్కిల్లాలు చదువుకోలేదంటారు చరిత్రలో. అపోల్లో స్కాలర్ అండి, పిహెచ్డి చేసినాడు. పిహెచ్డి చేసిన వాడిని కూర్చోబెట్టి అకుల ప్రిస్కిల్లాలు చదువు లేనోళ్ళు, ఏమీ లేనోళ్ళు, ఎవడో అందం సందం లేకపోతే మంచిదంగా చెప్పడానికి కారణం ఏంటి? వారు మొదట కూడుకొని అధ్యయనం చేశారు. స్తోత్రం కలుగును గాక. పౌలు గారు వాళ్ళని తర్ఫీ చేశాడు. ఈరోజు నా ప్రియమైన దైవజనులారా,
మన ప్రాంతాలు ప్రవక్తల శిష్యుల పాఠశాలలుగా ఉండును గాక. హల్లెలూయా. సమాజ మందిరాల్లో లేఖనాలు చదివేవారు, సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రాన్ని చదివేవారు. అందుకే సమాజ మందిరాల్ని వాళ్ళు ఉపయోగించుకునేవారు. చివరిగా ఒక మాట చెప్తానన్నాను, నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఒక్క మాట చెప్పానివ్వండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం, అది కూడా 18 అనుకుంటా. ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అదేనండి, చదవండి. అప్పుడు జొర్యాలోను ఎష్టాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములను కట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి యోధా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి, అందుచేత నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. ఒక మాట వేరండి. ఇక మీరు బైబిల్ తినే అవసరం అయిపోయింది ప్రసంగం. 600 మంది యుద్ధాయుధాలు ధరించుకొని జొర్యా ఎష్టాయోలుకు సంబంధించిన వాళ్ళు, మహనేదాన్లో దండున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ధరించుకొని ఎక్కడికి వచ్చారు అంటే మీకా అనే వ్యక్తి ఉండే కిర్యత్యారీముకు వచ్చారు. ఇప్పుడు నేను చెప్తే బహుశా మనకు చాలా భయం వేస్తుంది. వీళ్ళు చాలా చక్కగా శిక్షణ పొందారు, చాలా చక్కగా పోరాడారు, చాలా చక్కగా అనేక సంవత్సరాలు న్యాయాధిపతిగా సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం వీళ్ళ దినాల్లో ఇశ్రాయేలీకి రాజు లేడంట, ఒక అజమాయిషీ లేదంట, ఒక ఇన్స్పెక్షన్ లేదు, ఏమన్నా ఒక జవాబుదారీదనం లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. అందుకని వీళ్ళు ఏమైపోయారో తెలుసా? మేకా ఇంటికి వెళ్ళి గృహదేవతల్ని దొంగిలించి ఆ విగ్రహాలను పట్టుకొని వీళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ దాను ప్రాంతానికి విగ్రహాన్ని తీసుకొని పోయి దాన్ని నిలబెట్టి వాళ్ళు ఆరాధన చేయటం ప్రారంభించారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే లైక్ దిస్. పెద్దోళ్ళు ఏదో చెప్తారు, మరి ఈ మాట ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ భారం పెట్టాడు కాబట్టి నేను ఎన్నో చూస్తున్నాను కాబట్టి ఒక మాట చెప్పనివ్వండి. చివరి మాట, చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఉన్నట్లు. చిన్నప్పుడు పద్యాలు చదువుకునేవాళ్ళు. పొట్టేమో చీమ పెడుతుంది, అది ఎంతో కష్టపడుతుంది కాబట్టి చాలా కష్టపడి ఆహార పదార్థాలని గదులు చేసుకొని దాచుకుంటాయి సింపుల్గా. తర్వాత ఏమొస్తాయి అందులోకి? మామూలుగా చాలా ఫ్రీ అండి. ఈరోజు మీకు అందరికీ అప్రిషియేట్ చేస్తూ నేను చెప్పే మాట ఒకటే, మీరు ఎంత కష్టపడ్డారు. ఫస్ట్ది తయారు చేసేటప్పుడే చాలా కష్టపడ్డారు, రెండోది చాలా కష్టపడుతున్నారు. అయ్యా అంతేనండి, చాలా కష్టపడ్డారు. అది మాటల్లో వర్ణించలేరు. ఇంత టైం ఒక సేవకుడు స్పెండ్ చెయ్యాలి అంటే ఎన్ని కార్యక్రమాలని మానుకుంటే ఒకరోజు మనం ఇక్కడికి రాగలం. దీని కొరకు ఎంత ప్రార్థన చేయాలి, దీనికోసం ఎంత సిద్ధపాటు అవసరం, మరి ఎంత కష్టపడుతున్నామే. రేపొద్దున మన తర్వాతి తరాలు అని ఇందాక ఆఫ్ చేశారు. మన తర్వాతి తరాలు ప్రార్థనా పరులైన వాళ్ళు లేవాలి ఇక్కడ. మన తర్వాతి తరాలు రోషం కలిగిన వాళ్ళు లేవాలి. మన తర్వాతి తరాలు దెబ్బలు తింటున్నా కూడా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? నెక్స్ట్ జనరేషన్స్, ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నాం, వచ్చే జనరేషన్స్కి ఎంత ఈజీ ఎంత మాత్రమో కాదు. మన పిల్లలు డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, పైలట్లు అవుతున్నారు. మరి చుట్టూ ఉన్న ప్రజలు కూడా పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటే ఒకవేళ సంఘాలకు వచ్చే వాళ్ళ ఆ పిల్లలు కూడా ఏ స్థాయిలో వస్తారు? ఇప్పుడు మన పిల్లల్ని ఎలా తయారు చేయాలంటే మన పిల్లల స్థాయి కూడా పెరగాలి. ఒకవేళ శక్తితో చేద్దామంటే కుదరదు. శక్తి చేత కాదు, ఆత్మ ద్వారా నేను చేస్తాను. ఏమంటే చదువుకున్నాడు ప్రపంచాన్ని వెళ్తాడు కాదు. ఆ దేవుడికి ఇష్టమైతే ఓకే, కానీ నత్తోడిని తీసుకొచ్చి నిలబెడతాడు రేపు పొద్దున్న. కానీ వాడు ఏం సంపాదించుకోవాలో తెలుసా? దైవ శక్తిని తొలికి పుచ్చుకోవడం గాక, రోషం కలిగిన ఆత్మతో ఏమండి ప్రభు సన్నిధిలో అంకలార్చేవాళ్ళు లేచుదురు గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఈ సమాజం మందిరాన్ని
హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.